Hello everyone, welcome back to our channel. Dear aspirants, ఈ వీడియోలో మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు ఏ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్ అయినా ప్రిన్సిపల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అయితే మనం ఈ వీడియోలో ట్రై చేద్దాం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ప్రిన్సిపల్ని సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలో. అది అండర్స్టాండింగ్ చేసుకునే ముందుగా ఒక జనరల్ ఐడియా అనేది తీసుకుందాం బై యూజింగ్ ద ఫండమెంటల్ నాలెడ్జ్. ఓకే, మనందరికీ తెలుసు యాటమ్ అనేది ఎట్లా ఉంటుంది. ఇన్సైడ్ ఆఫ్ ది యాటమ్స్ ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ యాటమ్ యొక్క సెంటర్ పోర్షన్లో ఉంటుంది. వాటిని మనం ఏమంటున్నాం, న్యూక్లియస్ అంటున్నాం కదా. ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయి, న్యూక్లియస్కి సరౌండింగ్లో డిఫరెంట్ మోషన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. మనకి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి కదా, రుదర్ఫర్డ్ థియరీ, బోర్ థియరీ, సోమర్ఫీల్డ్ థియరీ. సో డిపెండింగ్ అపాన్ ది థియరీ వీ కెన్ అజ్యూమ్ ద రొటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆర్ మొమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ అనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ది న్యూక్లియస్ కదా. కాబట్టి మనం ఇక్కడ న్యూక్లియస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు న్యూక్లియస్ అనేది ఏంటి, యాటమ్కి సెంటర్ పోర్షన్లో ఉంటుంది. దానిలో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్న విషయమే. ప్రోటాన్స్కి ఏంటి, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్కి ఏంటి, జీరో ఛార్జ్. కాబట్టి ఓవరాల్ న్యూక్లియస్కి ఛార్జ్ ఏముంటుంది చెప్పండి, యూని పాజిటివ్ ఛార్జ్. అది ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, ఈక్వల్ ప్రపోర్షన్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అనమాట. సో న్యూక్లియస్ ఈజ్ వాట్, positively charged highly denser particle of an atom. It is composed by protons and neutrons having the charge positive. Clear? అయితే మనకి లోవర్ క్లాసెస్లో టీచర్ చెప్తారనమాట, స్పిన్నింగ్ పార్టికల్, ఎలక్ట్రాన్ ఈజ్ ఏ స్పిన్నింగ్ పార్టికల్. ఎందుకు అది ఎలక్ట్రాన్ స్పిన్నింగ్ పార్టికల్? ఎందుకంటే ఎలక్ట్రాన్ ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది, దానికి ఏదైతే యాక్సిస్ ఉంటుందో ఆ యాక్సిస్ చుట్టూ కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ కెన్ రొటేట్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఎలక్ట్రాన్ అనేది స్పిన్నింగ్ పార్టికల్ అని తెలుసు. సో ఎవ్రీ స్పిన్నింగ్ పార్టికల్ ఏం చేస్తుందంట, డెవలప్స్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ప్రతి స్పిన్నింగ్ పార్టికల్ కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డెవలప్ చేస్తుంది. అయితే మనం స్టార్టింగ్లో తెలుసుకున్నాం, ఎన్ఎంఆర్ అనేది ఎటువంటి న్యూక్లియస్ యొక్క బిహేవియర్ చెప్తుంది మనకి, ఏదైతే యాక్టివ్గా ఉంటుందో, స్పిన్నింగ్లో ఉంటుందో, స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్, దేనికైతే స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఉంటుందో అవి మాత్రమే ఎన్ఎంఆర్ ద్వారా స్టడీ చేయబడతాయని మనకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయడం ఎట్లా, ఎటువంటి న్యూక్లియస్ అనేది స్పిన్నింగ్ న్యూక్లియస్, దానికోసం ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ద్వారా ఏంటి మనకి, వెదర్ ద గివెన్ న్యూక్లియస్ ఈజ్ ఎ స్పిన్నింగ్ వన్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏంటి ఎట్లా అనేది. ఇక్కడ చూడండి, మనకి స్పిన్నింగ్ ఉండాలంటే ఏముండాలి, రొటేషన్ ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, C612 మనం తీసుకున్నట్లయితే 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉన్నాయి. సో ఈక్వల్ నెంబర్ ఈవెన్ నెంబర్లో ఉండటం వల్ల ఏమవుతుందంట, రొటేషన్స్ పాసిబుల్ కాదంట. రొటేషన్స్ పాసిబుల్ కాకపోతే ఏముండదు, స్పిన్నింగ్ అనేది ఉండదు. కానీ C13లో తీసుకుంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి రొటేషన్స్ పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి స్పిన్నింగ్ పాసిబుల్. ఇన్ కేస్ ఆఫ్ 1H1 ఆల్సో సిమిలర్ సిచ్యువేషన్. సో C12 అనేది ఏంటి, మనకి స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్ కాదు. కాబట్టి C12 అనేది ఎన్ఎంఆర్ ద్వారా స్టడీ చెయ్యబడదు. దట్స్ వై వీఆర్ స్టడీయింగ్ ఓన్లీ C13 NMR, not C12 NMR. The people will ask you. So any charged particle develops
మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ మన అందరికీ తెలుసు. స్పిన్నింగ్ పార్టికల్, చార్జ్డ్ పార్టికల్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డెవలప్ చేస్తున్నాయి అనేది. ఇప్పుడు చూడండి, మన ప్రోటాన్ అనేది స్పిన్నింగ్ పార్టికలే కదా, ఇది కూడా ఏం చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డెవలప్ చేస్తుంది. సో ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందో దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, బై యూజింగ్ ఏ వేరియబుల్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ మొమెంట్ రిప్రజెంటెడ్ బై మ్యూ. So every rotating particle can also have one more physical quantity commonly called as angular moment. ఏదైతే పార్టికల్ రొటేషన్, స్పిన్నింగ్ పార్టికల్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ వాట్, రొటేషన్. కాబట్టి ఏం చెప్తున్నారు, స్పిన్నింగ్ పార్టికల్కి మ్యాగ్నెటిక్ మొమెంటం మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, యాంగులర్ మొమెంటం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? అయితే వీటి యొక్క రిలేషన్ ఎలా ఉందో చూడండి. mu equal to gamma into I. Gamma is gyromagnetic ratio. This is the value of ఈచ్ అండ్ ఎవ్రీ న్యూక్లియస్. ప్రతి న్యూక్లియస్కి కూడా ఈ గామా వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, యునిక్గా ఉంటుంది. కాబట్టి దానిని ఉపయోగించుకొని మనం యాంగులర్ మూమెంట్కి మ్యాగ్నెటిక్ మూమెంట్కి రిలేషన్ ఇవ్వచ్చు. మన స్పిన్నింగ్ పార్టికల్ కాబట్టి న్యూక్లియస్ అనేది స్పిన్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి వాటికి ఈ ఫ్యాక్టర్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫ్యాక్టర్స్ అనే కంటే క్యారెక్టరిస్టిక్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి, స్పిన్ క్వాంటమ్ నంబర్ ఆఫ్ ద న్యూక్లియస్ మనకు చెప్పాం కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్ అనేది మీ అందరికీ గుర్తుండాలి, స్పెషల్లీ ఫస్ట్ 2 కాలమ్స్. మన దగ్గర డిఫరెంట్ న్యూక్లియస్ ఉన్నాయి. ఎటువంటి న్యూక్లియస్ అనేది స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్. దేనికైతే స్పిన్ క్వాంటమ్ నంబర్ ఉంటుందో, ఐ వాల్యూ ఉంటుందో అది మాత్రమే స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్. అది ఎప్పుడు ఉంటుంది చూడండి, number of protons odd, number of neutrons even, or number of protons even, number of neutrons odd, otherwise both are odd. ఈ కేసెస్లో మాత్రమే ఐకి కొంత వాల్యూ ఉంటుంది. అయితే ఆడ్ ఈవెన్ ఆడ్ అయ్యేటప్పుడు ఏంటి, ఐ వాల్యూ అనేది నాన్ ఇంటిజర్గా ఉంటుంది. అదే రెండు వాల్యూస్ కూడా ఆడ్లో ఉంటే, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఆడ్ ఇన్ నెంబర్, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ ఆడ్ ఇన్ నెంబర్, అట్లా ఉండేటప్పుడు మనకి ఏముంటుందంట, ఐ వాల్యూ అనేది సమ్ ఇంటిజర్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ఇట్ ఈస్ అ ఇంటిజర్ ఆర్ నాట్ ఇంటిజర్, సో ఐ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ. అప్పుడేంటి, అటువంటి న్యూక్లియస్ అన్నీ కూడా ఎన్ఎంఆర్ ద్వారా స్టడీ చేయబడతాయి. అది మన కంక్లూజన్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈవెన్ అండ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈవెన్గా ఉంటే రొటేషన్స్ పాసిబుల్ అవ్వు, స్పిన్నింగ్ పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఏం చెప్తున్నారు, ఐ వాల్యూ అనేది 0 ఉంటుంది. సో నాట్ యూస్ఫుల్ దీస్ కైండ్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఎంఆర్. సో O816, C612, S1632 అనేవి మనకి ఎన్ఎంఆర్ ద్వారా స్టడీ చేయబడవు. సో very important question, why C12 NMR spectroscopy is not studied? దానికి ఆన్సర్ ఏం చెప్తాం, కార్బన్ 12 ఐసోటోప్లో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈవెన్గా ఉంటాయి, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈవెన్గా ఉంటాయి కాబట్టి దానిలో రొటేషన్స్ పాసిబుల్ కావు. రొటేషన్స్ పాసిబుల్ కాదు అంటే అది స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్ కాదు. స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్ కాదు అంటే ఐ వాల్యూ అనేది 0, అందువల్లే అది స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్ కాదనమాట. స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్ కాదు కాబట్టి ఎన్ఎంఆర్ అనేది C12 ఐసోటోప్ని టచ్ చెయ్యదు. రిమైనింగ్ వాటిలో చూడండి, ఐ వాల్యూ అనేది కొంత ఉంది, I ఈక్వల్ టు 1/2 అండ్ I ఈక్వల్ టు 1. సో ఈ న్యూక్లియస్ అన్నీ కూడా ఎన్ఎంఆర్ ద్వారా స్టడీ చేయబడతాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకవేళ ఐ వాల్యూ గ్రేటర్ దాన్ 1/2 ఉంటే మనకి ఏదైతే పాజిటివ్ డిస్ట్రిబ్యూషన్ ఉందో అది నాట్ యూనిఫామ్ అంట, యూనిఫామ్గా ఉండదంట. కాబట్టి అటువంటి న్యూక్లైని ఏమంటాం, క్వాడ్రపోల్ న్యూక్లై అంటాం.
ఓకే. సో ఇవన్నమాట 7n14 1h2 దీస్ two are commonly called as quadrupole nuclei. C613 O8 17 phosphorus 31 fluorine 19 and 15 వీటన్నింటికి కూడా ఐ వాల్యూ 1/2 కాబట్టి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. సో మీకు అర్థమై ఉండుంటుంది ఎటువంటి న్యూక్లియస్ యొక్క బిహేవియర్ అనేది మనం ఎన్ఎంఆర్ ద్వారా స్టడీ చేయవచ్చు అన్నది అండర్స్టాండ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ చూద్దాం. ఈ మెయిన్ ప్రిన్సిపల్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంట క్లాసికల్ అప్రోచ్, సెకండ్ వన్ ఏంటంట క్వాంటమ్ అప్రోచ్. మనందరికీ తెలుసు క్లాసికల్ మెకానిక్స్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్ చదువుకున్నాం కదా మనం. మీరు ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో కానీ బిఎస్సి ఫైనల్ ఇయర్లో కానీ క్వాంటమ్ మెకానిక్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని ఉంటారు. సో quantum approach is more important than comparing with the classical approach. కాబట్టి ఫస్ట్ మనం స్టడీ చేసేది ఏంటంటే క్వాంటమ్ అప్రోచ్. మీరందరూ కూడా కెమిస్ట్రీ స్టూడెంట్ అయ్యేటప్పుడు ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా ఫస్ట్ వచ్చే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అంటే మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ నుంచి ఉంటాయి. అది కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది క్వాంటమ్ అప్రోచ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఈజీగా మీకు అండర్స్టాండ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫోకస్గా వీడియోని వినండి. ఓకే, ఇప్పుడు క్వాంటమ్ అప్రోచ్లో బేస్ ఏంటి? అసలు బేస్ ఏం తీసుకున్నారంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం ఇంట్రడక్షన్ పోర్షన్లో. కెమికల్లీ ఈక్వలెంట్ అండ్ కెమికల్లీ నాన్ ఈక్వలెంట్ సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్ అని. ఒకవేళ ఇథైల్ క్లోరైడ్ మాలిక్యూల్ తీసుకుంటే ఎన్ని సెట్స్ ఉంటాయి? దిస్ ఈజ్ ఏ సెట్, దిస్ ఈజ్ బి సెట్. 2 సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి మనకి 2 డిఫరెంట్ సిగ్నల్స్ వస్తాయి అని మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు చూసినట్లయితే ఇవెందుకు కెమికల్లీ నాన్ ఈక్వలెంట్? బికాజ్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్. క్లోరిన్ మైనస్ అయ్యే ఇండక్టివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది కాబట్టి అందువల్ల హైడ్రోజన్ యొక్క ఎన్వైరన్మెంట్ 2 కార్బన్స్పై డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అవి కెమికల్లీ నాన్ ఈక్వలెంట్ సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్ అని మనం అంటాం కదా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నామంటే సపోజ్ మన దగ్గర 5 ప్రోటాన్స్ ఉన్నాయి. ఈ 5 ప్రోటాన్స్కి క్లోరిన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదనుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మనకు క్లాస్ రూమ్ ఉందండి. క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇనీషియల్ కండిషన్ ఏంటంటే క్లాస్ రూమ్లో టీచర్ లేరనమాట. సో క్లాస్ రూమ్లో టీచర్ లేనప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషను? ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తనకి నచ్చిన విధంగా తన నచ్చిన రీతిలో ఉంటాడనమాట. అంటే దేర్ ఈజ్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద టీచర్ ఆన్ హోల్ క్లాస్. సో ప్రతి స్టూడెంట్ కూడా ఒక ప్రోటాన్ న్యూక్లియస్ అనుకోండి, స్పిన్నింగ్ న్యూక్లియస్ అనుకోండి. అన్ని స్పిన్నింగ్ న్యూక్లియస్లకి ఏమైంది? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటారనమాట. అటువంటి సిచ్యువేషన్లో ఏమంటామంటే all protons are independent in nature. There is no influence of any external magnetic field, any other electron density, any other group on the nucleus. ఎలా అయితే మన స్టూడెంట్స్ పై క్లాస్ రూమ్లో ఎటువంటి టీచర్ ఇన్ఫ్లుయెన్స్ లేదో అది సిచ్యువేషన్ అనమాట. ఆ సిచ్యువేషన్లో మన స్టూడెంట్స్ ఎలా ఉంటారు? ర్యాండమ్గా ఉంటారు కదా. ర్యాండమ్గా ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు, ఎవరు డిస్కషన్ వాళ్ళు ఉంటారు కదా. ఆ సిచ్యువేషన్ వీడేమంటున్నాడంటే డీజెనరసీ ఆఫ్ న్యూక్లియస్. సో whenever there is no influence of any external field or any external atom on the spinning nucleus, then the nucleus or the nuclei are commonly called as independent nuclei. వాటిని ఏమంటారట? ఇండిపెండెంట్ న్యూక్లియై అంటారంట. అంటే ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి సింపుల్గా మనం ఏమంటామండి? ఇండిపెండెంట్గా ఉన్నారు అంటాం. ఆ కండిషన్ ఏమంటున్నారు? డీజెనరసీ అంటున్నారు.
అటువంటి సిచ్యువేషన్‌లో ఉండేటటువంటి ఆ న్యూక్లియస్‌ని ఏమంటారంట? చూడండి ఏం పేరిచ్చారు? The nucleus is commonly called as naked nucleus, bare nucleus or isolated nucleus. సింపుల్‌గా మనం ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ న్యూక్లైని తీసుకున్నాం. ఆ న్యూక్లైపై ఎటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ కానీ, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎఫెక్ట్ కానీ, ఎటువంటి గ్రూప్ ఎఫెక్ట్ కానీ లేవు. ఆ టైంలో ఏంటి, వాటి యొక్క ఓరియంటేషన్స్ అన్నీ కూడా ర్యాండమ్గా ఉంటాయి, డిజార్డర్గా ఉంటాయి. కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏమంటున్నారు? డీజెనరసీ ఆఫ్ న్యూక్లై. అటువంటి కండిషన్లో మనం ఏం చేస్తామంటే మళ్ళీ క్లాస్ రూమ్కి రండి. క్లాస్ రూమ్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళు నచ్చిన పని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే సడన్గా టీచర్ ఎంట్రీ ఇచ్చాడు అనమాట. అంటే పిల్లలకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ ఆఫ్ ద టీచర్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ బెంచ్లో ఉండే స్టూడెంట్స్ అనే వాళ్ళే టీచర్ని ఈజీగా ఐడెంటిఫై చేసి గుర్తుపడతారు. కాబట్టి వాళ్ళు బిల్కుల్ ఏమవుతుంది, టీచర్ వస్తున్నారని చెప్పి ప్రాపర్గా సిట్ అయిపోతారు అనమాట కదా. వెనకుండే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు టీచర్తో ఓరియంట్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే సడన్గా టీచర్ వచ్చిన వాళ్ళకి తెలియదు ఏ బెంచ్ ఖాళీ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా కూర్చోాలి ఏంటనేది. అంటే ఇప్పుడు ఏంటి మనం చెప్పొచ్చు, ఒకవేళ సడన్గా టీచర్ క్లాస్ రూమ్కి ఎంటర్ అయ్యేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటి టీచర్స్తో అలైన్మెంట్గా ఉంటారనమాట. టీచర్ వచ్చేసారు కాబట్టి మనం బోర్డు తరఫు కూర్చోవాలి అని చెప్పి కూర్చుంటారు. లాస్ట్ బెంచ్లో ఫ్యూ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలో. అంటే అలా ఏంటి, లాస్ట్ బెంచ్లో ఉండే స్టూడెంట్స్ అనేవాళ్ళు టీచర్తో అలైన్మెంట్లో లేరు అని అర్థం. అంటే ఒక క్లాస్ రూమ్లో పిల్లలందరూ ర్యాండమ్ పొజిషన్స్లో ఉండేటప్పుడు ఒక టీచర్ ఎంట్రీ ఇస్తే మ్యాక్సిమం స్టూడెంట్స్ అనేవారు టీచర్తో అలైన్మెంట్ అవుతారు, ఫ్యూ స్టూడెంట్స్ టీచర్స్తో అలైన్మెంట్ అవ్వరు. ఈ సిచ్యువేషన్నే మన క్వాంటమ్ అప్రోచ్లో యూజ్ చేసుకున్నారు అనమాట. ఇప్పుడు చూడండి మన దగ్గర ఏమైంది, 5 డిఫరెంట్ న్యూక్లై ఉన్నాయి. ఈ 5 డిఫరెంట్ న్యూక్లై ఎలా ఉన్నాయి, ర్యాండమ్ పొజిషన్లో వాటికి ఇష్టం వచ్చిన విధంగా మూవ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సడన్గా మనం ఏం చేసామంటే ఈ 5 న్యూక్లియస్ని తీసుకుని ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పడేసాం. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ టీచర్ ఇన్ ద క్లాస్. దానివల్ల ఏమవుతుందంటే చూడండి, మనకేంటి టీచర్ సడన్గా ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఏమైంది, మ్యాక్సిమం స్టూడెంట్స్ టీచర్తో అలైన్ అవుతున్నారు. అంటే మనకి 5 ప్రోటాన్స్ ఉంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏమయ్యాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుందో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ న్యూక్లియస్ అనేవి అదే డైరెక్షన్లోకి వచ్చేసాయి. చూడండి ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటే ఇవి కూడా ఇదే డైరెక్షన్లో ఉన్నాయి. బట్ లాస్ట్ బెంచ్లో ఉండే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు టీచర్తో అలైన్మెంట్లో లేరు కదా. దాన్ని ఏమంటారంటే ఆపోజిట్ ఓరియంటేషన్ అంటున్నారు. ఇక్కడ చూడండి 5లో 3 ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో అలైన్ అయిపోయినాయి, 2 ఎలా ఉన్నాయి, అలైన్ అవ్వలేదు. దాన్ని ఏం చూపిస్తున్నారు, ఆపోజిషన్ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమైంది, whenever you place certain number of nuclei which are independent in nature, once placed in the external magnetic field, some of the nuclei oriented with the external magnetic field, some will oppose the external magnetic field. అది చెప్పాలనుకుంటున్నారు అనమాట. అంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇటువంటి ఇండిపెండెంట్ ప్రోటాన్స్ని కానీ ఇండిపెండెంట్ న్యూక్లియస్ని కానీ వేసినట్లయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండే డైరెక్షన్లో ఉంటాయి, ఫ్యూ న్యూక్లియస్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్లో ఉంటాయి. ఆపోజిట్లో ఉండటం వల్ల ఏమైంది చూడండి, ఇఫ్ ఐ హ్యావ్ సమ్ లైన్, ఒక లైన్ని మాత్రం ఇలా గీసినట్లయితే మనకేమవుతున్నాయి, ఎనర్జీ లెవెల్స్ జనరేట్ అవుతున్నాయి. వీటిని ఏమంటారంటే న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ అంటారు. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్వాంటమ్ అప్రోచ్లో
quantum approach deals with the generation of nuclear energy levels in the system. ఇది ఎవరి గురించి మాట్లాడుతుందంట? న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ గురించి మాట్లాడుతుంది. ఆ న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి? ఫస్ట్ మనం డిఫరెంట్ ప్రోటాన్స్ని తీసుకున్నాం, అవి ఇండిపెండెంట్గా ఉన్నాయి. వాటిని ఏమంటారు? నేకెడ్ న్యూక్లియస్ అని కానీ, బేర్ న్యూక్లియస్ అని కానీ, ఐసోలేటెడ్ న్యూక్లియస్ అని కానీ మనం అంటాం. వాటిని తీసుకొచ్చి మనం ఏం చేసాం? ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టడం వల్ల ఏమైంది? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ న్యూక్లియస్ అనేవి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సేమ్ డైరెక్షన్లో వచ్చాయి, ఫ్యూ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చాయి. ఇది సిచ్యువేషన్. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంట? రేడియో వేవ్ని పంపించాలంట. మనకు తెలుసు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, అందులో చదువుకున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఆల్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ అరేంజ్డ్ by using their energies or their frequencies or their wavelengths అని చదువుకున్నాం కదా. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో ఏముంటాయి? రేడియో వేవ్స్, ఎక్స్ రేస్, గామా రేస్, యూవి విజిబుల్ రేస్, ఐఆర్ రేస్. సో డిఫరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉంటాయి కదా. అందులో ఒక పోర్షన్ ఏంటి? రేడియో వేవ్స్. ఆ రేడియో వేవ్స్ని మనం ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఉపయోగిస్తున్నాం అనమాట. ఓకేనా? అంటే ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నాము? రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని మన సిస్టమ్ పైకి పంపిస్తున్నాం. పంపించడం వల్ల ఏమవుతుంది? ఏవైతే లోవర్ ఎనర్జీ లెవెల్లో మనకి స్పిన్నింగ్ న్యూక్లియస్ ఉందో, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ నుంచి ఎనర్జీ అబ్జార్బ్ చేసుకొని ఏమవుతుంది? హయ్యర్ లెవెల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమైందా? ఇలా హయ్యర్ లెవెల్లోకి ట్రాన్స్ఫర్ అయింది అంటే ద సిస్టమ్ హ్యాస్ అబ్జార్బ్డ్ సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఫ్రమ్ ద సోర్స్. మన సిస్టమ్ అనేది ఏం చేసింది? కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసింది. ఆ అబ్జార్బ్ అయిన ఎనర్జీయే మనకి ఎలా వస్తుంది? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ఎంఆర్ సిగ్నల్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్వాంటమ్ అప్రోచ్. చాలా ఈజీనా కదా? చూడండి ఏ రాసాం. క్వాంటమ్ అప్రోచ్ డీల్స్ విత్ ద జనరేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్. ఇది న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ గురించి జనరేట్ చేస్తుంది. ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం? న్యూక్లైన్ తీసుకున్నాం. ఎలా? ఎవరి యొక్క అసోసియేషన్ లేదు, ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా. అప్పుడు వాటిని ఏమంటున్నారు? నేకెడ్, బేర్ ఆర్ ఐసోలేటెడ్ న్యూక్లై అంటున్నారు. అవన్నీ కూడా నార్మల్ కండిషన్లో ఎలా ఉంటాయి? వాటి ఓరియంటేషన్స్ ర్యాండమ్గా, డిజార్డర్గా ఉంటాయి. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏమంటున్నాం? డీజెనరసీ అంటున్నాం. వాటిని ఏం చేశారు? ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశారు. ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది? డీజెనరసీ అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అలైన్గా వస్తున్నాయి, కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా వస్తున్నాయి. అలా రావడం వల్ల ఏమవుతుంది? మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఎనర్జీ లెవెల్స్ జనరేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? అటువంటి సిచ్యువేషన్లో రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని పంపిస్తున్నాం. పంపించేటప్పుడు ఏం జరుగుతుంది? ఎనర్జీ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఎనర్జీ అబ్జార్ప్షన్ జరగడం వల్ల మనకి ఏమొస్తున్నాయి? ఎన్ఎంఆర్ సిగ్నల్స్ అనేవి వస్తున్నాయి. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, ఎవ్రీ టైం ఎనర్జీ అబ్జార్ప్షన్ జరుగుతుందా? ఎవ్రీ టైం ఈ స్పిన్నింగ్ న్యూక్లియస్ అనేది లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్తుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది ఎప్పుడు పాసిబుల్ అంట? అండర్ రెజొనెన్స్ కండిషన్. ఆ కెమికల్ సిస్టమ్ అనేది రెజొనెన్స్ కండిషన్ని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే మనకేమవుతుందంట? ఎనర్జీ అబ్జార్ప్షన్ జరుగుతుందంట. అందుకే ఏం చెప్పారు? న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. సో న్యూక్లియస్ యొక్క బిహేవియర్ని తెలుసుకోవాలంటే న్యూక్లియస్ ఎలా ఉండాలి? మ్యాగ్నెటిక్ నేచర్ ఉండాలి, ప్లస్ రెజొనెన్స్ కండిషన్ ఫాలో చేయాలి. సో స్పిన్నింగ్ న్యూక్లియస్ అంటే ఏ ప్రాపర్టీ ఉన్నట్టు? మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉన్నట్టే కదా. సో అటువంటి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండే న్యూక్లియస్ ఎలా ఉండాలి? రెజొనెన్స్ కండిషన్లో ఉండాలి. అయితే మనకి క్వాంటమ్ అప్రోచ్లో రెజొనెన్స్ కండిషన్ ఏంటి? ఏం చెప్తున్నారు చూడండి. రెజొనెన్స్ కండిషన్ ఏంటంటే ఇక్కడ
దిస్ ఈజ్ ద రెజొనెన్స్ కండిషన్. ఏంటంట, మనకి క్వాంటమ్ అప్రోచ్లో ఏం జనరేట్ అవుతున్నాయి? న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ జనరేట్ అవుతున్నాయి కదా. దిస్ ఈజ్ ద లోవర్ లెవెల్ ఆల్ఫా లెవెల్, దిస్ ఈజ్ ద హయ్యర్ లెవెల్ బీటా లెవెల్. ఓకే, సో హియర్ we have the nucleus. The nucleus is jumping from lower energy level to higher energy level whenever you supply radio frequency radiation. అలాగ అయినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది, ఎనర్జీ అబ్జార్ప్షన్ జరగొచ్చు అని చెప్తున్నారు. దీని కండిషన్ ఏం చెప్తున్నారు, ఈ రెండు ఎనర్జీ లెవెల్కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, డిఫరెన్స్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం, డెల్టా ఈ. ఆ డెల్టా ఈ వాల్యూ ఎవరికి ఈక్వల్గా ఉండాలంట, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే ఏదైతే మనం రేడియో వేవ్ను పంపిస్తున్నామో దాని యొక్క ఎనర్జీ అనేది ఒకానొక టైంలో ఏమవుతుందంట, ఏవైతే ఈ రెండు ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో వాటి యొక్క ఎనర్జీ గ్యాప్కి ఈక్వల్గా ఉంటాయంట. ఈక్వల్గా ఉండేటప్పుడు మాత్రమే లోవర్ లెవెల్లో ఉండే ప్రోటాను లేదంటే స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్ ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది. దీనినే రెజొనెన్స్ కండిషన్ అంటాం. మ్యాచింగ్ ఆఫ్ ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ అండ్ ఎనర్జీ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఈజ్ సెడ్ టు బి రెజొనెన్స్. అర్థమైందా? ఇది మనకేంటి, క్వాంటమ్ అప్రోచ్ అన్నమాట. అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ అరైజ్ అవుతుంది, సార్ మీరు చెప్పారు కదా ఇండిపెండెంట్గా ఉండే న్యూక్లియస్ని మనం ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేసినట్లయితే కొన్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ప్యారలల్గా వెళ్తున్నాయి, కొన్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా వెళ్తున్నాయి. కాబట్టి మనకి ఎనర్జీ లెవెల్స్ జనరేట్ అవుతున్నాయి. వాటిని న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ అంటారు అని చెప్పారు కదా. అయితే ఎన్ని ఎనర్జీ లెవెల్స్ అనేవి జనరేట్ అవుతాయి మనకి ఎలా తెలుస్తుంది? హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ జనరేటెడ్ వన్స్ ద ఇండిపెండెంట్ న్యూక్లియస్ ప్లేస్డ్ ఇన్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఫార్ములా ఉంది చూడండి. ద నంబర్ ఆఫ్ స్పిన్ ఓరియంటేషన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 2i+1. ఇది ఫార్ములా. ఐ అంటే ఏంటి, స్పిన్ క్వాంటమ్ నంబర్ ఆఫ్ ద న్యూక్లియస్. ఆల్రెడీ మనకు తెలుసు ప్రతి న్యూక్లియస్కి కూడా కొంత ఐ వాల్యూ ఉంటుంది. ఇట్ మే బి ఏ ఇంటీజర్ ఆర్ ఇట్ మే బి ఏ నాన్ ఇంటీజర్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఐ వాల్యూ మీకు తెలుసు కదా, 1H1 అంటే ఐ వాల్యూ మీకు తెలుసు, 13C అంటే ఐ వాల్యూ మీకు తెలుసు, F19 అంటే ఐ వాల్యూ మీకు తెలుసు, N14 అంటే తెలుసు, N15 అంటే తెలుసు. సో మీకు న్యూక్లియస్ యొక్క స్పిన్ క్వాంటమ్ నెంబర్ తెలిసేటప్పుడు ఆ వాల్యూని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారనమాట. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏదైతే నంబర్ వస్తుందో ఆ నంబర్ దేనికి ఈక్వల్గా ఉంటుంది, నంబర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్కి ఈక్వల్గా ఉంటుంది. అదే మనం చూడండి, ఇక్కడ హైడ్రోజన్ న్యూక్లియస్ తీసుకున్నాం 1H1. 1H1కి ఐ వాల్యూ ఎంత, 1/2. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2 నెంబర్ వచ్చిందా. అంటే మనకి హైడ్రోజన్ న్యూక్లియస్ ఉండేటప్పుడు ఎన్ని న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ జనరేట్ అవుతాయి, 2 న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ అనేవి జనరేట్ అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి డ్యూటీరియం I1 కదా, కాబట్టి ఎన్ని న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ద నంబర్ ఆఫ్ స్పిన్ ఓరియంటేషన్స్ ఆర్ 3. దాట్స్ వై ద పాసిబిలిటీ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ విల్ బి 3. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే ఎనర్జీ లెవెల్ జనరేషన్స్ అనేది పర్టిక్యులర్ క్వాంటమ్ అప్రోచ్లో చదువుకుంటాం. ఓకేనా. అయితే ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది చూడండి, మనందరికీ తెలుసు ఏదైనా ఒక సిస్టమ్ తీసుకునేటప్పుడు అందులో మనం రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్, వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్, ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ అని డిఫరెంట్గా ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడేం మాట్లాడుకుంటున్నాం, న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ కూడా ఉంటాయి అని మాట్లాడుకుంటున్నాం. సో అలాంగ్ విత్ ద రొటేషనల్, వైబ్రేషనల్ అండ్ ఎలక్ట్రానిక్ లెవెల్స్ we are going to observe nuclear energy levels in the chemical systems అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు,
ఈ న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ తీసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య ఉండే గ్యాప్ ఎలా ఉంటుందంట? రొటేషనల్, వైబ్రేషనల్, ఎలక్ట్రానిక్ లెవెల్స్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి న్యూక్లియస్ని లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ని జంప్ చేయటం కోసం మనకి రేడియో వేవ్స్కి ఉండే ఎనర్జీ మనకి సరిపోతుంది అని చెప్తున్నారు. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏంటి? రొటేషనల్ లెవెల్లో ట్రాన్సిషన్స్ అయితే ఆ స్పెక్ట్రోస్కోపీని ఏమంటాం? రొటేషనల్ స్పెక్ట్రోస్కోపీ అంటాం. ఇందులో ఏం తెలుస్తుంది మనకి? బాండ్ యాంగిల్స్ అండ్ బాండ్ లెంత్స్ యొక్క విషయం తెలుస్తుంది. వైబ్రేషనల్ లెవెల్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఫంక్షనల్ గ్రూప్ అనాలిసిస్. Electronic levels, UV visible spectroscopy. We can know about the unsaturations by using the different kinds of electronic transitions in the molecule. So generally ఏమవుతుంది? మనం ఎనర్జీ గ్యాప్ పెంచామనుకోండి, ఎనర్జీ గ్యాప్ ఇచ్చితే ఏమవుతుంది? హయ్యర్ లెవెల్లో ఉండేటటువంటి పార్టికల్స్ అనేవి లోవర్ లెవెల్కి రావడం స్టార్ట్ అవుతాయి. సో by increasing the energy gap between the energy levels, what we are doing, the number of particles population is going to increase at the bottom level, lower level అని చెప్పొచ్చు. Okay, with increasing the energy gap, population at alpha level increases. ఇది కామన్ సెన్స్ అనమాట, అన్నిట్లో జరిగేది. ఓకే, అయితే ఈ ఎన్ఎంఆర్ క్వాంటమ్ అప్రోచ్లో ఈక్వేషన్ చూడండి. మనకి ఎనర్జీ లెవెల్స్ జనరేట్ అయ్యాయి కదా, ఏదైతే ఎనర్జీ గ్యాప్ ఉంటుందో రెండు లెవెల్స్ మధ్య, దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డెల్టా ఈ, దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ గామా ఇంటూ హెచ్ నాట్ బై 2π. హెచ్ అనేది మనందరికీ తెలుసు, ప్లాంక్ క్వాంటమ్, ప్లాంక్స్ కాన్స్టెంట్. గామా అనేది స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం, గైరో మ్యాగ్నెటిక్ రేషియో. ఈచ్ అండ్ ఎవ్రీ స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్ హ్యాస్ ఇట్స్ ఓన్ గామా వాల్యూ. Pi is constant, 2 is constant. Then we are placing that one in what? External magnetic field or not? We are going to know the strength of the external magnetic field. That's why this is the relation which we are having. The main relation we need to understand between delta E and H naught. The energy gap between energy levels and the strength of external magnetic field. For that purpose what we are doing, చూడండి మీరు ఇక్కడ, మనకి అకార్డింగ్ టు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ తెలుసు, డెల్టా ఈ ఈక్వల్ టు హెచ్ ఇంటూ న్యూ. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది వస్తుంది. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు గామా ఇంటూ హెచ్ నాట్ బై 2π. ఓకే, ఎప్పుడైనా కానీ మన ఈ ఫార్ములాని చూసుకున్నట్లయితే, మీరు ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడినా, వేవ్ లెంత్ గురించి మాట్లాడినా, వేవ్ నెంబర్ గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా ఇండైరెక్ట్గా మనం దేని గురించి మాట్లాడుతున్నట్టు? ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ ఆర్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. Okay, so from this equation we have conclusion. ఏంట కంక్లూజన్ చూడండి, the energy levels between the energy levels are always proportional to the strength of external magnetic field. The frequency of the system is directly proportional to the strength of the external magnetic field. So ఇవి ఏంటంటే, మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తున్న కొలది ఫ్రీక్వెన్సీ ఎలా చేంజ్ అవుతుంది, లేదంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తున్న కొలది మనకి హెచ్ వాల్యూ అనేది ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది ఈ టేబుల్లో మనం చూస్తున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? పాపులేషన్ ఆఫ్ న్యూక్లై అట్ ద ఎనర్జీ లెవెల్స్. మనం లోవర్ క్లాసెస్ నుంటే చదువుకున్నాం, బోల్ట్జ్మాన్స్ డిస్ట్రిబ్యూషన్. ఫిజిక్స్లో చదువుకున్నాం, కెమిస్ట్రీలో చదువుకున్నాం, రెండింటిలో చదువుకున్నాం. అక్కడ ఈక్వేషన్ ఏంటి? ఎన్ ఆల్ఫా బై ఎన్ బీటా ఈక్వల్ టు ఈ పవర్ డెల్టా ఈ బై కేటీ. ఎన్ ఆల్ఫా అంటే నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఎట్ ద లోవర్ లెవెల్, ఎన్ బీటా అంటే నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఎట్ ద హయ్యర్ లెవెల్. ఇదే ఈక్వేషన్ని మనం ఇన్వర్షన్లో రాసామంటే ఎన్ బీటా బై ఎన్ ఆల్ఫా ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ డెల్టా ఈ బై కేటీ. ఈ విధంగా మనం ఏంటంటే ఒక సిస్టంలో పాపులేషన్ ఆఫ్ న్యూక్లై గురించి మనం తెలుసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు దట్.
అయితే ఇప్పుడు ఏమైంది, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ పంపించడం వల్ల కొన్ని న్యూక్లై అనేవి లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి మనకి ఎగ్జైట్ అయ్యాయి. అంటే ఇలా పైకి వచ్చాయి. పైకి వచ్చి మనకు ఆల్రెడీ తెలుసు, ద లైఫ్ టైమ్ ఆఫ్ ద పార్టికల్స్ ఎట్ ద హయ్యర్ లెవెల్ ఆర్ వెరీ 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 లెస్. కాబట్టి అవి ఏం చేస్తాయి, కొంత టైం అయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రిటర్న్ అయిపోతున్నాయి. ఆ సిచ్యువేషన్నే మనం ఏమంటాం, రిలాక్సేషన్ అంటాం. రిటర్న్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, కొంత ఎనర్జీ వస్తుంది కదా, రైట్. See this one. While irradiating sample with radio frequency radiation, not only upward transitions, even downward nuclear transitions may take place with the emission of radiation. ఏదైతే రేడియో వేవ్ రేడియేషన్ని యూజ్ చేసుకొని లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి ప్రోటాన్స్ వెళ్తున్నాయో, కొంత టైం అయిన తర్వాత ఏమవుతుంది, అవే ప్రోటాన్స్ మళ్ళీ హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతాయి బై సప్లయింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ సిచ్యువేషన్నే మనం ఏమంటాం, రిలాక్సేషన్ అంటాం. అయితే అక్కడ వస్తున్న ఎనర్జీ అనేది, ఏదైతే ఎనర్జీ వచ్చిందో అడ్జసెంట్లో ఉండే న్యూక్లియస్కి ఎగ్జైట్ అవ్వడానికి ఉపయోగపడింది అనుకో, అప్పుడు అటువంటి ట్రాన్సిషన్స్ ఏమంటామంటే స్పిన్ రిలాక్సేషన్. రిలాక్సేషన్ ఫినామినాలో హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి న్యూక్లియస్ వచ్చినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీ అనేది ఎలా ఉపయోగపడాలంటే మనకి, వాటికి అడ్జసెంట్ ఆర్ సైడ్లో ఉండే ప్రోటాను అప్వర్డ్ ట్రాన్సిషన్ అవ్వడానికి ఉపయోగపడే విధంగా ఉపయోగపడితే దానిని మనం ఏమంటాం, స్పిన్ రిలాక్సేషన్. ఏమంటాం, స్పిన్ రిలాక్సేషన్. జనరల్లీ రిలాక్సేషన్ ఈజ్ 2 types, స్పిన్ రిలాక్సేషన్ అండ్ స్పిన్ లాటిస్ రిలాక్సేషన్. సో ఇన్ స్పిన్ రిలాక్సేషన్ వాట్ హ్యాపెన్స్, ఏదైతే ఎనర్జీ వచ్చిందో అది సైడ్ బై ఉండేటటువంటి న్యూక్లియస్ని అప్పర్ ట్రాన్సిషన్ అవ్వడానికి ఉపయోగపడింది అనమాట. అదే ఏదైతే ఎనర్జీ రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయిన ఎనర్జీ ఎలా ఉపయోగపడుతుందంట, క్రిస్టల్ లాటీస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, సిస్టమ్ యొక్క లాటీస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దానిని ఏమంటామంటే స్పిన్ లాటీస్ రిలాక్సేషన్ అని అంటాం అనమాట. స్పిన్ రిలాక్సేషన్ అండ్ స్పిన్ లాటిస్ రిలాక్సేషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్వాంటమ్ అప్రోచ్. అయితే ఒక సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేస్తామంట డ్యూరింగ్ దిస్ ఫినామినా. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం లోవర్ లెవెల్లో హయ్యర్ పార్టికల్స్ ఉంటాయి, హయ్యర్ లెవెల్లో లోవర్ పార్టికల్స్ ఉంటాయి. ఇక్కడ పార్టికల్ అంటే ఎవరు, స్పిన్ న్యూక్లియస్. ఓకే, స్పిన్నింగ్ న్యూక్లియస్ వీ కెన్ సే. అయితే ఏమవుతుంది, కొంత టైం తర్వాత ఈ సిస్టమ్ అనేది ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునేటప్పుడు లోవర్ లెవెల్లో ఉండేటటువంటి స్పీసీస్ అనేవి అప్పర్ లెవెల్లోకి మూవ్ అవుతాయి. మూవ్ అయ్యేటప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద లోవర్ లెవెల్ అండ్ హయ్యర్ లెవెల్ విల్ బికమ్ సేమ్. రెండు ఏమైపోయినాయి, సేమ్ అయిపోయినాయి. అలా సేమ్ అయిపోతే ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంట్ అనేది అటువంటి శాంపిల్స్ పైన వర్క్ చెయ్యదు. అటువంటి సిచ్యువేషన్స్ మనం ఏమంటామంటే సాచురేషన్ అంటాం. చూడండి, వైల్ రికార్డింగ్ ద ఎన్ఎంఆర్ ఆఫ్ శాంపిల్ sometimes nuclear energy levels population becomes same. This situation is called as saturation of nuclei in NMR. At saturation there is no appearance of the signals, not good for the NMR. So solvation phenomena అనేది always bad for the NMR situation. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అలాంటి సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. అలాంటి టైంలో మనకి ఏంటంట, మన యొక్క ఎనర్జీ అబ్జార్ప్షన్ అనేది జరగదు అని క్లియర్గా చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే క్లాసికల్ అప్రోచ్. క్లాసికల్ అప్రోచ్ ఎవరిని డిస్కస్ చేస్తుంది, బిహేవియర్ ఆఫ్ గైరోస్కోప్ అండ్ టాప్.
ఓకేనా? మనం అందరం కూడా చిన్న టైంలో తెలుగులో మనం బొంగరం అంటాం. బొంగరంతో ఆడుకున్నాం కదా! అందరూ కూడా నౌ ఇమాజిన్ ద టాప్ ఇన్సైడ్ ఇంటూ యువర్ మైండ్. మీ మైండ్‌లో యూజ్ చేసుకోండి. టాప్‌ని మనం టాప్‌తో మనం ఆడుకుంటున్నాం. ఆడుకునేటప్పుడు టాప్‌ను వదిలారు మీరు. వదిలేటప్పుడు అది ఎలా తిరుగుతుందో చూడండి. ఎలిప్టికల్ పాత్‌లో తిరుగుతుంది. దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంది అని మన తెలుగు టీచర్ చెప్తారనమాట. చూడండి. ఎలిప్టికల్ డైరెక్షన్స్‌లో అది కంటిన్యూస్‌గా తిరుగుతూ ఉంటుంది. దీనికేంటంటే అదే మెయిన్ అనమాట. క్లాసికల్ అప్రోచ్‌కి మెయిన్ బేసిస్ ఏంటంటే గైరోస్కోప్ ఆర్ టాప్. గైరోస్కోప్‌కి, టాప్‌కి కూడా ఒకటే వరకు ఫిజిక్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది. ఈవెన్ మన కెమిస్ట్రీ స్టూడెంట్స్ కూడా తెలియాలి. ఎందుకంటే ఇంటర్మీడియేట్‌లో మనం ఈ గైరోస్కోప్ టాపిక్ ఆల్రెడీ నేర్చుకున్నాం కనుక. ఓకే. అయితే ఈ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. క్లాసికల్ అప్రోచ్. ఇది కూడా చాలా ఈజీ అండి. మీరు చక్కగా ఫోకస్ పెట్టి చూసి విన్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ముందే చెప్పాను కదా! ఇది ఎవరిని కన్సిడర్ చేస్తుంది? టాప్‌ని కన్సిడర్ చేస్తుంది. టాప్ తిరుగుతున్నప్పుడు చూసినట్లయితే అది ఎలా తిరుగుతుంది? దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంది. ఎలిప్టికల్ పాత్‌లో తిరుగుతుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఒక స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్‌ని తీసుకున్నారు. చూడండి, ప్రిన్సిపల్ అంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ప్రోటాన్. ఎన్ని స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్ ఉన్నాయో వాటన్నింటికి రిలేటెడ్ జనరల్ ప్రిన్సిపల్ చెప్తున్నాం, మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే మన దగ్గర ఒక స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్ అనేది ఉంది. దాన్ని ఏం చేసామంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేసేసాం. ఇది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందులో నేను ఏం చేశాను, మన యొక్క న్యూక్లియస్ని వేసేసాను అనమాట. వేయటం వల్ల ఏమైంది, న్యూక్లియస్ ఈజ్ టేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఆల్ఫా టిప్ యాంగిల్. వాట్ ఈస్ ద నేమ్? టిప్ యాంగిల్. సో టిప్ యాంగిల్, కొంత యాంగిల్ తీసుకొని మన యొక్క న్యూక్లియస్ ఏం చేస్తుంది, దీర్ఘవృత్తాకార కక్షలో కంటిన్యూస్లీ ఏమవుతుంది, రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో కంటిన్యూస్గా రొటేట్ అవ్వటం వల్ల మనకు వచ్చే ఫినామినాని ఏమంటామంటే ప్రిసిషన్ అంటాం. ఏమంటాం? ప్రిసిషన్ అంటాం. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంట? సర్ జోసెఫ్ లార్మర్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. కాబట్టి ఈ ఫినామినా అనేది మనకి వచ్చింది. అప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ పంపిస్తాం, రేడియో వేవ్ని పంపిస్తాం. ఇప్పుడు ఎలా ఉంది, మనం న్యూక్లియస్ తీసుకున్నాం, న్యూక్లియస్ తీసుకుని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేసేటప్పుడు ఏమైంది, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, న్యూక్లియస్ ఎప్పుడూ కూడా తన యాక్సిస్ పైన అది కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేసేటప్పుడు ఏంటి, తన యాక్సిస్ చుట్టూ తాను రొటేట్ అవ్వడమే కాకుండా మన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ కూడా ఎలిప్టికల్ పాత్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఈ ఫినామినానే మనం ప్రిసిషన్ అన్నాం. ఈ సిచ్యువేషన్లో మనం రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ పంపించినట్లయితే ఏదైతే న్యూక్లియస్ ఇక్కడ ఉందో అదేం చేస్తుందంట, ఆపోజిట్ డైరెక్షన్లో మనకి వే తీసుకొని ఈ యొక్క ఎలిప్టికల్ పాత్ను కంటిన్యూ చేస్తుంది. ఆ విధంగా న్యూక్లియస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ తీసుకొని మనకి ప్రిసిషన్ కంటిన్యూ చేసింది అంటే దాని అర్థం ఏంటంట, న్యూక్లియస్ అనేది కొంత ఎనర్జీని ఆర్ఎఫ్ రేడియేషన్ నుంచి అబ్జార్బ్ చేసింది అని అర్థం. సో సింగిల్ న్యూక్లియస్ అయితే ఇలా చూపిస్తాం, గ్రూప్ ఆఫ్ న్యూక్లియస్ అయితే ఇలా చూపిస్తాం. ఓకే, కాబట్టి చూడండి ఏం చెప్తున్నారు, ఎనీ స్పిన్నింగ్ పార్టికల్ ఇఫ్ రొటేట్స్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ ది అవుట్సైడ్ ఫీల్డ్ ఇన్ అన్ ఎలిప్టికల్ పాత్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ ప్రిసిషన్. చాలా మందికి ఈ టెర్మినాలజీ తెలీదు, ప్రిసిషన్ అంటే ఏంటి అని. సింపుల్గా ఎలా డిఫైన్ చేస్తున్నారు,
ఏదైనా స్పిన్నింగ్ పార్టికల్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేసేటప్పుడు అది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ కూడా దీర్ఘవృత్తాకారంగా తిరుగుతూ ఉంటుంది. ఆ ఫినామినానే మనం ప్రిసిషన్ అంటాం అని తెలుసుకున్నాం. ఆ సందర్భంలో మనం ఏం చేసాం? Spinning nucleus, whenever placed in external magnetic field, takes parallel orientation with the direction of the external magnetic field with the tip angle, then undergo rotation about the direction of external magnetic field by taking an elliptical path is commonly called as nuclear precision. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే మనం ఇంగ్లీష్లో రాసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, మనకి న్యూక్లియస్ అనేది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది కదా. అంటే మనం టైం ఫిక్స్ చేసామనుకోండి, ఒక 60 సెకండ్స్ ఫిక్స్ చేసామనుకోండి, 1 మినిట్. సో 1 మినిట్లో అదేం చేస్తుంది, ఒక 10-20 రౌండ్స్ అనేది మనం అది కంటిన్యూస్గా చేసింది అనుకోండి. ఆ నంబర్ని ఏమంటారంటే ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఏమంటారు? ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ. చూడండి, number of rotations performed by the spinning particle about the direction of the external magnetic field in a given time is commonly called as precisional frequency. దీన్ని ఇంకేమనొచ్చంట, లార్మర్ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అని కూడా అనొచ్చంట. ఎందుకు? సర్ జోసెఫ్ లార్మర్ ఇది ఇచ్చాడు కాబట్టి దీనిని లార్మర్ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అని కూడా మనం చెప్పొచ్చు. అటువంటి సందర్భంలో ఏం చేసాం, వన్స్ ప్రిసిషింగ్ న్యూక్లియస్ ఈజ్ అలైన్డ్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద RF రేడియేషన్ అండర్ రెజొనెన్స్ కండిషన్ ఈజ్ గోయింగ్ టు బి ఇర్రేడియేటెడ్. అప్పుడు ఏమైంది, ద ప్రిసిషింగ్ న్యూక్లియస్ అబ్జార్బ్ రేడియేషన్ అండర్గో ఆపోజిట్ direction, then continues its precision by taking an anti-parallel manner, high energy precision, absorb the radiation converted into NMR signal. అయితే ఎప్పుడు కూడా NMRలో మెయిన్ ఏంటి, రెజొనెన్స్ కండిషన్ మనం చూపించాలి. క్వాంటమ్ అప్రోచ్లో రెజొనెన్స్ కండిషన్ ఏం చెప్పాము, మన రేడియో వేవ్కి ఉండేటటువంటి ఎనర్జీ అనేది ఏవైతే న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ ప్రొడ్యూస్ అయ్యాయో వాటి యొక్క గ్యాప్కి మస్ట్ అండ్ షుడ్గా ఈక్వల్గా ఉండాలి అని చెప్పుకున్నాం, అంతే కదా. అయితే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, మ్యాచింగ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అండ్ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ రెజొనెన్స్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఏదైతే మనం స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్ తీసుకున్నామో ఆ స్పిన్ యాక్టివ్ న్యూక్లియస్కి కొంత ఏముంటుంది, ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ దేనికి ఈక్వల్గా ఉండాలంట, ఏదైతే రేడియో వేవ్ మనం తీసుకుంటున్నామో వాటి యొక్క ఎనర్జీకి ఈక్వల్గా ఉండాలి. ఆ కండిషన్లో మనం ఏమంటామంట, రెజొనెన్స్ అంటాం. ఆ కండిషన్లో మాత్రమే ఎనర్జీ అబ్జార్ప్షన్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో దాని ఫార్ములా ఇదనమాట, గామా ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు H0. ఒకసారి మెమరైజ్ చేసుకోండి, ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, number of rotations performed by the spinning particle around the direction of the external magnetic field is commonly called as ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ. మీ అందరికీ కూడా ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అనే టర్మ్ గుర్తుండాలి, లేదంటే NMR స్పెక్ట్రోస్కోపీ ఎవ్వరికీ అర్థం కాదు. ఎవరికైతే ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ NMR ప్రిన్సిపల్స్ బాగా వస్తాయో వాళ్ళకి NMR స్పెక్ట్రా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇవి కొన్ని వాల్యూస్ అన్నమాట. ఇక్కడ చూడండి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంట, అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయంట ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ పని. ఏంటంటే నేచర్ ఆఫ్ ది న్యూక్లియస్, అంటే మన డిఫరెంట్ న్యూక్లియస్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వాటికి డిఫరెంట్ గైరోమాగ్నెటిక్ రేషియో ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి. స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీకి ఎలా ఉంది, అర్థం చేసుకున్నారు కదా. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం, ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద న్యూక్లియస్ ఇంక్రీజ్ అవుతుంటే ఏమో ఇంక్రీజ్ అవ్వచ్చు అంట, H0 ఇంక్రీజ్ అవ్వచ్చు, అదర్వైజ్ వైస్ వర్సా. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ మొమెంట్, గైరోమాగ్నెటిక్ రేషియో అండ్ ఎలక్ట్రానిక్
క్లౌడ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఇంకో ఇక్కడ చూడండి, అదే చెప్పుకున్నాం. డిఫరెంట్ ఎలిమెంటల్స్ హ్యావ్ డిఫరెంట్ ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీస్ బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ ఏంటి ఉంటాయి వాటికి డిఫరెంట్ గైరోమాగ్నెటిక్ రేషియో ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. స్ట్రెంత్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు, H0 ఇంక్రీజ్ అయితే ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రిక్షనల్ ఫ్రీక్వెన్సీ అనేది రెడ్యూస్డ్ మాస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. లార్జ్ ఉంటే ఇది కూడా లార్జ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ NMR spectroscopy, classical approach and quantum approach. సో ఈ వీడియో ఇక్కడ వరకు మనం స్టాప్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పోర్షన్స్ అనేవి 1 by 1 చక్కగా మనం ఏం చేస్తామంటే కంటిన్యూ చేస్తాం.